హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మనసారథి అఫీషియల్. ఈరోజు ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాము. అనుకోకుండా మా ఫ్రెండ్ నాకు కనబడి ఇలా నేను వీడియో చేస్తున్నానని చెప్తే ఇన్వైట్ చేశారు. వాళ్ళ విలేజ్కి వచ్చాము. ఈరోజు ఒక అందరికీ తెలిసిన రెసిపీ, కాకపోతే కొత్తగా అడవుల్లో వాటర్ ఫాల్స్ దగ్గర మంచి లొకేషన్లో చేయబోతున్నాము. మీకు నచ్చుతుంది. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవునవును, షార్ట్ కట్ ఇలాగా భలే ఉంది కదా. వావ్, ఈ లొకేషన్ చూడండి సన్యాసరావు గారు, భలే ఉంది కదా. హైట్ ఉంది. ఇక్కడ పాములు ఉంటాయంటావా? ఉంటాయి సార్. ఏమో అలాగని ఈ గుబురు చూడు ఎంత భయంకరంగా ఉంది. మేమేదో ముఠా నాయకుల్లాగా బాగుంది కదా, చాలా బాగుంది సార్. జాగ్రత్తగా వెళ్ళాలి సార్, బాగానే ఉంటుంది. కొద్దిగా రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి చుట్టుపక్కల అంతా. కానీ చూసుకొని చక్కగా వెళ్ళుకుంటూ వెళ్తే బాగుంటుంది సార్. మనకి ఇక్కడ నుంచి లోపల వెళ్తే లొకేషన్ బాగుంటుంది. వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. దీనికే బైరోడ్ కొండ వాటర్ ఫాల్ అనేసి అంటారు సార్. అవును సార్, ఇగో రండి సార్. ఇలాగా చాలా దగ్గరలో ఉన్నాం సార్ మనం ఇప్పుడు. దగ్గరకు వచ్చాము, రండి సార్. ఇలా చూసారు సార్, చూడండి మా వాటర్ ఫాల్. ఇదిగో మనకు ఆల్రెడీ దగ్గరకు వచ్చాం. అదే సార్, అదే అక్కడి నుంచి ఆ కింది వరకు మొత్తం బాగానే ఉంటుంది. రండి రండి. పడిపోతారు. ఇది ఒక చిన్న పుట్ట సార్, చిన్నది చూడండి. మా వాటర్ ఫాల్ ఎలా ఉంది సార్ చూడండి. నిజమే గురు. మళ్ళీ ఇక్కడ ఉంది, తర్వాత కింద వైపు కూడా ఉంది సార్. ఇది దీని తర్వాత అదే కూడా మీకు చూపిస్తాను, కంపల్సరీగా చూపిస్తాను. బాగుందా? ఇది కొత్త కుండ ఫ్రెండ్స్. ఇది వంట చేసుకోవడానికి మనకు కొత్తది ఎప్పుడైనా కొన్నప్పుడు ఏం చేయాలంటే నీళ్ళు పెట్టి మరగబెట్టి టెస్ట్ చేసుకోవాలి. తేమ ఏమైనా వస్తుందా లేదా అని చూసుకోవాలి. తర్వాత ఏమో ఈ మట్టి, మనకు పుట్ట ఉంటాయి కదా, మనకు పుట్ట నుంచి తీసుకొచ్చిన ఈ మట్టిని తీసుకొని ఎప్పుడు రాయాలి, చుట్టూ రాసి ఇది పెట్టాలన్నమాట. అప్పుడే అది కరెక్ట్గా వస్తుంది. లేకపోతే అది పాడైపోయి పగిలిపోయే అవకాశం ఉందన్నమాట. ఓకే సరే. నెమ్మదిగా ఎక్కేద్దాం సార్, జాగ్రత్తగా ఎక్కేసి వెళ్ళిపోదాం పైకి. అడ్డాకుల కోసం వెళ్దాం సార్, జాగ్రత్తగా ఎక్కండి సార్, నెమ్మదిగా. ఇబ్బంది ఏం లేదు. ఓకే, చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, చూసుకొని ఎక్కాలి సార్. అమ్మయ్య.
అది 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 పదండి సార్, అటువైపు వెళ్ళి వెతుకుదాం. ఇటువైపు వచ్చాం కానీ ఈ ఆకులు అనేసి అనుకున్నాం కానీ అడ్డాకులు ఇటువైపు అసలు లేవు సార్. చాలా రండి సార్, నెమ్మదిగా వెళ్ళిపోదాం. అటువైపు ఉంటాయి సార్, అటువైపు వెళ్దాం. ఇటువైపు చూసాం కానీ మరి ఇంకా లేవు, మరి చేయలేం. కాబట్టి అటు వెళ్ళి అటువైపు నుంచి తీసి మన ఆకులు తీసి అక్కడ ఉన్నాయి సార్. ఎక్కడ సార్? అక్కడ ఇటు వచ్చాం కానీ దొరకలేదు మరి ఆకులు. వచ్చేస్తాం, అటు పక్కన చూస్తున్నాం కదా, అటువైపు వెళ్ళిపోదాం. అక్కడ వరకు ఎక్కాం కానీ మరి ఇటువైపు లేవు అసలు ఆకులు. బా వెయిట్ చేయలేం, మరి ఇటు అటు వెళ్దాం. అక్కడ కనిపించాయి కాబట్టి అటు వెళ్ళి తీసుకొచ్చేద్దాం సార్ ఆకులు. పైన ఎక్కేద్దాం, కొండ ఎక్కేసి వెళ్ళి తెచ్చేద్దాం. రండి. ఆకులు దొరకట్లేదు. వాటర్ పల్ల సార్ ఇది. ఇదా? అది పెద్ద వాటర్ పల్ల అండి. ఆహా, అక్కడ అడ్డాకుల కోసం వెళ్ళిన కానీ దొరకలేదు. అరటాకులు ఉన్నాయి. అట్టాకులు ఇక్కడెక్కడ ఉన్నాయన్నావు కదా. ఇవి కూడా కొండ అరటాకులు అనమాట. ఆ, ఇది అరటాకులు ఆ, అటు మన అడవిలో ఉన్నవి మాత్రమే. ఆ. ఇది గెల్లలు అయితే కూడా రావండి. మొక్క ఎదగడం తప్ప గెల్లలు రావు. గెల్లలు రావు, ఓన్లీ మొక్కలు ఎదుగుతాయి. మనకు ఏంటది ఆకులు వస్తాయి. ఆకులు వస్తాయి. సరే ఇది ఒకటి. పైకి ఎస్, ఓకే. నేను కరెక్ట్గానే పెట్టి ఉన్నాను, నువ్వు అక్కడ పెట్టి ఆడ పట్టుకుంటాడు జస్ట్ అంతే. ఓకే ఓకే. ఎంత బలంగా ఉంది కదా. చాలా బలంగా ఉంది. 2 కేజీలు వస్తుంది. 2 కేజీలు వస్తుంది. 2 కేజీలు వస్తుంది. ఒకసారి దీన్ని స్నానం చేయించేద్దామే. బాగుంది కదా స్నానం. ఓకే ఓకే, రెడీ అయిపోయాడు మహారాజు. ఇప్పుడు ఓకే, ఏంటి సార్ ప్రొఫెషనల్ ముఠా మేస్త్రిలా ఉన్నా. చాలా తక్కువ మందికి దొరికే అవకాశం కదా ఇది, ఇలాంటి సీన్లో. చూడండి సార్, ఇదిగో ఇది ఒక పద్ధతి కదా. అదేమ్మా. ఇలా పట్టుకొని అలా పద్ధతిగా చివరి దాకా
బాగా ఉడుకుతున్నా మేము 6 నుంచి స్టార్ట్ చేసాం కదా. అల్లుడు ఒకసారి తీ. అది ఇది పర్ఫెక్ట్. ఒకసారి కలుపునన్నా. ఉన్నది మరి 11:20. కాలేదు ఇది కూడా మరి అది 2 ముక్కలు వేసింటే వేసింది. లేదు పర్లేదు. పప్పు ఏమి వేసావా? లేదు ఏం వేయలేదు. ఇంకా అన్నీ వేసినట్టుంది. ఎంత టేస్ట్ ఒక్క సాల్ట్ వేస్తాం. నాటుకోడి వెళ్తే వేడి లేదుందా అదే అంత వేడి నిజంగా ఫ్రెండ్స్ అదిరిపోయింది. ప్రశాంతమైన వాతావరణం. మనం టిఫిన్ తెచ్చుకోలేరు, అదే బాధగా. అదే అంతే ఆకలి కదా. బాగుతున్నామంటే ఆ కసి అంతా ఆ ఫుడ్లో చూపి లొకేషన్ వల్లే మనకు పొట్ట దాస్తే కనబడకుండా ఉంటుందా? ఇవన్నీ కాదు, ముందు పెళ్లి చేయాలి మీరు. రోజు ఇలాగ వస్తుంటే ఇలాంటివి ఇంకా ఇది ఫుల్ ఇలాగ అయిపోద్ది. మరి పెళ్లి ఎలాగా? పెళ్లి చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. పెళ్ళి అంటే లవర్స్ వస్తే 40 years బ్యాచులర్ ఇక్కడ పెళ్లి. ఒకసారి మా వాళ్ళు చూపించి చేసి. ఎవరైనా అమ్మాయి ఉంటే ఈ అందగాడిని పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకోండి. నాటు కూడా లేదు ఇంకేట అన్నట్టు మజాక. సరే ఇప్పుడు వేసే కారము ఇవన్నీ వేసిస్తే ముందు ఒకసారి వాటర్ వేస్తే ఇదే ఏదో ఫ్రెండ్స్ మాకు ఏదో తెలిసిందే తెలియని వంట నిజంగా తెలియదు. నేను వంట మాస్టర్నే, నీకు తెలియపోయినా. చికెన్ వండాలంటే నా తర్వాత ఎవరైనా. నిజం చెప్పండి. అందులో గుడ్డు తిందాం. అందులో గుడ్డు చాలా బాగుంది. నాటుకోడి అంటే నాటుకోడిలాగా ఉంది. మరి తిరుగులేదు, అంత టేస్ట్ ఉంది. అది కూడా బయట ఉండేం కాబట్టి. బయట ఇంట్లో ఉండితే ఇలా రాదు, నేచురల్గా ఉండే కాబట్టి ఎంత టేస్ట్ ఉంది. ఇది దంపుడు బియ్యం కదా. ఇప్పుడు దాకా మన సబ్స్క్రైబర్కి చెప్పలేదు, దంపుడు బియ్యం అంటే మన ఊర్లలో ఎటువంటి ఎరువులు వేయకుండా నేచురల్గా పండించిన పొలాల్లో పండించిన బియ్యం. ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? అందుకే ఈ చికెన్కి రైస్కి బాగా టేస్ట్ వస్తుంది, బాగుంది. ఏకదం లాగా ఉంది. నిజమా? తీసుకెళ్ళి గురు అంటుండవు. బాగుంది కదా. చాలా ఈ ముద్ద ఇలా వేసుకుని కొత్తిమీర ఫ్లేవరు ఇదో నోట్లో ఏంటంటారు లాలజలం ఊరుతుంది. అవును కదా. అందులో అలాంటి
ఈ గుడ్డు ఇదిగో తినండి. సబ్స్క్రైబర్ చూడండి కోడి గుడ్డు అంటే ఇప్పుడు కూడా కోడి నాటుకోడి మాసంలో కోడి పెట్ట అనేది ఇంపార్టెంట్ అనమాట చూసా గుడ్డు ఆ? వాటర్ కల్టివేషన్ ఓకే అన్నీ చేస్తాం కదా అన్నీ చేస్తున్నట్టే కదా అన్ని సార్ చిన్న వాటర్ కల్ చూపించాను, పెద్దది కూడా చూపించాను, 2 కూడా చూసాం, అవును అడ్డాకులు కూడా వెళ్ళాము. వండేసాము, వెళ్ళిన నీట్గా తర్వాత తింటున్నాం. దొరకక మళ్ళీ నాటు అడవి అరటాకుల దగ్గర తినడానికి మనం తింటున్నాం. హైలైట్ ఏంటంటే ఇవి అడవి అరటి ఆకులు మన మామూలుగా దొరికేది కాదు, అడవిలో ఇది నార్మల్గా న్యాచురల్గా పండేవి అనమాట. మేమేం అది ప్లేట్ కూడా కూడా లేదు, ప్లేట్లు కూడా తీసుకురాలేదు కదా. అసలు అనుకోకుండా మనం యాక్చువల్గా అడ్డాకులు దొరుకుతాయనేసి మనం అనుకున్నాం, కానీ అదృష్టం ఏంటంటే అడవి అరటి ఆకులు దొరికాయి. చాలా చాలా ఎక్కడ కూడా ఇలా ఉండవు. ఒకసారి లక్కీ అనమాట. లక్కీ మనకు అదృష్టం అలా కలిసి వచ్చింది సరే ఈ రోజున. దీంతో ఈ వీడియోని ముగిద్దామా మరి? ఒకసారి మా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పేసి మీరు కూడా ఇలాంటి నాటుకోడి పులుసు ఉండాలంటే ఆ, మంచి దగ్గర లొకేషన్కి వెళ్ళి ఆ, వండుకొని వండుకొని తింటే ఆ ఇలాంటి మజాయే ఆకుల వేరు మీద తింటే కదా? మజా వేరు. ఆ, మేము ఎందుకంటే వండుకొని తిన్నాం కాబట్టి ఫ్రెండ్స్ ఆ, మాకు తెలుసు. మీరు కూడా ఇలా చేసి వండి తినండి, చాలా బాగుంటుంది. అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతసేపు మా వీడియోని చూసి మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆదరించారు. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇది తినడం కొద్ది కాకపోతే మాట్లాడలేము, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము. అందరికీ ఈరోజు బాయ్ చెప్తున్నాం. బాయ్ బాయ్. ఫ్రెండ్స్. హాయ్. బాయ్. బాయ్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఇలాంటి లొకేషన్ మరీ ఎక్కువగా మీరు చూస్తారు.